న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా సంఘాల సభ్యులు లక్పతి పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకాంక్ష. మదనపల్లె మండలం మహిళా సమైక్య కార్యాలయంలో లక్పతి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ గురుప్రసాద్ వెల్లడి. శస్త్రచికిత్సల కోసం గుర్తించిన వారిని తిరుపతి అరవింద్ కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లిన నిర్వాహకులు. మహిళా సంఘాల సభ్యులు లక్పతి పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె మండలం మహిళా సమైక్య కార్యాలయంలో లక్పతి దీదీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ రెడ్డి, ప్రసాద్, వెంకటరమణారెడ్డి, పోతబోరు సుధాకర్, పురుషోత్తం, ముద్దు కిషన్ నాయుడు, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్, రఘుపతి నాయుడు, బాబా జాన్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వెలుగు సమైక్య సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ మహిళలకు స్వతంత్రంగా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి, మహిళలకు చేయూతగా ఉండేందుకు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి రుణాలు అందించడం మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. ఇందులో భాగంగానే మండల మహిళా సమైక్య కార్యాలయంలో 45 మందికి మహిళలకు 2,88,00,000 రూపాయల చెక్కును అందించడం జరిగిందన్నారు. మహిళా అభివృద్ధికి పెద్దపీట వేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఒక మనిషి వస్తే ఇద్దరు మనిషి ఏ రెడ్డమ్మ ఆర్ మంగమ్మ నెక్స్ట్ ఎస్ దివ్య జ్యోతి ఓకే డి జయలక్ష్మి ఓకేనమ్మా ఫోన్ దీనా ఫోటో పరిపండి అంటే మంచి కూరలు అవి ఇవి వండి పెట్టింటారు. ఆ రోజుకి ఆ రోజు వ్యాపారం. తెల్లవారి స్టార్ట్ చేస్తారు, ఈ 8 గంటలకు స్టార్ట్ చేస్తారు. టిఫిన్, మధ్యాహ్నం భోజనం. ఎట్టి పరిస్థితుల్లో 2,000 3,000 సంపాదించారు. అట్లా మీరు ఉన్నారు. ఏ వ్యాపారం ఏమైనా చేయొచ్చు. కాకపోతే ఆ వ్యాపారం ఎలా ఉండాలంటే మీకు ఆర్థికంగా బలపరచాలి. ఆర్థికంగా మీరు బలం చేయవచ్చు. ఇప్పుడు ఆవులు ఉన్నాయి. అప్పుడు నేను ఎమ్మెల్యే పశుక్రాంతి పథకం కింద ఆవులు ఇచ్చినాము. ఎన్ని వేల ఆవులు ఇచ్చినాము? 10,000 ఆవులు ఇచ్చినాము. ఆ 10,000 ఆవుల్లో నెలకి ఏం జరిగేది? దాదాపు మీకు 10,000 15,000 వచ్చి ఆవులు పాలు డబ్బులు వచ్చేది. 20,000 కూడా వచ్చేది. ఆ 20,000 ఆ ఇంటి యజమాని, మీ ఇంటి యజమాని ఇచ్చే డబ్బుకు మీరు వెయిట్ చేయరు. మీ దగ్గరే డబ్బులు ఉంటాయి. మీరే బలంగా ఉంటారు. అర్థమైందా? మీరు బాగుంటారు. మీ పిల్లలు ఏమన్నా డబ్బులు అడిగితే ఇంట్లో ఇంటి మీ ఇంట్లో మీ భర్త అడిగే వరకు మీరు చూడరు. నా బిడ్డ అడుగుతుండరు, ఇందమ్మా తీసుకోకపోతే మీరు ఏం చేస్తారు. అది ఎందుకంటే ప్రభుత్వ లక్ష్యం ఏమంటే మీరు ఎదగాలి, మీరు ఆర్థికంగా ఎదగాలి, మీ పిల్లలు మీరు సంతోషంగా ఉండాలి. అంతమ్మా దయచేసి మీరు ప్రతి ఒక్కరు 450 మందికి సెలెక్ట్ చేశారంట. నేను అట్లా లేదు. మదనపల్లి మండలంలో నాకు తెలిసి 20,000 మంది సంఘాల్లో ఉన్నారు కదా. 23 సబ్జెక్టు కరెక్షన్. అర్థమైందా? ఆ రోజునే ఇప్పుడు 22,000 21,000 ఇప్పుడు 23,000 ఉన్నాయి. మళ్ళీ ఉంటుంది. నా ప్లాన్ ఏమంటే మీరు 10,000 మంది తీసుకోవాలి డబ్బులు. ఇవి 10,000 మంది మీరు ఆర్థికంగా బలం బాగా సంపాదించుకోవాలా. ఇప్పుడు మీరు ఉండారు. ఇప్పుడు మెయిన్ బజార్లో ఉన్నాయి అంగిళ్ళు. కొన్ని అంగిళ్ళకు రీటైల్ షాప్కి కొన్ని ఏమైనా హోల్సేల్ అంగిడి సరుకులు తెచ్చి మీరు ఇచ్చేయాలి. కూరగాయలు మంచి కూరగాయలు దొరకడం లేదు. మీరు రైతుల దగ్గర పోయి ముందు పట్టేసినప్పుడే కూరగాయలు ఒక రేటుతో కొనుక్కోవాలి. తెచ్చింది ఒక స్టాల్ వేస్తే తెల్లారిపోయి 8కి పెట్టి 10 గంటల కూరగాయల మీద వచ్చేసి మళ్ళీ 11 గంటలకు అంగిడి ఉండకూడదు. 10 గంటలు 8 గంటలకు పోవాలా, 10 గంటలకు రమ్మేలా, మళ్ళీ 10:30 తర్వాత మీ ఇంట్లో మీరు మీ కాపురంకు మీ పిల్లలతో మీరు సంతోషపడతారు.
ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఆ విధంగా మీరు మంచి వ్యాపారాలు ఎత్తుకొని మీకు ఆర్థికంగా రూములు కానీ మీకు ఏమైనా పెట్టుకునే అంగళ్ళు పెట్టేదానికి ఎక్కడైనా స్థలాలు కానీ అన్ని విధాలుగా సహాయం చేస్తాం. బట్ మా ధ్యేయం ఏమంటే మీరు ఎదగాలి. అంతేనమ్మా. రైట్. నమస్తే. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా లక్షాధిపతుల్ని చేయాలని చెప్పనేసి ఒక ముఖ్య ఉద్దేశము. దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు మనకు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారో వాళ్ళు 1,00,000 లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళని, అంటే వాళ్ళ కుటుంబం వార్షిక ఆదాయము ఒక సంవత్సరానికి 1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళు ఏ కార్యక్రమం అయితే, ఏ జీవనోపాధి కార్యక్రమం అయితే చేసుకుంటున్నారో ఆ జీవనోపాధి కార్యక్రమానికి ఇంకొద్దిగా రుణ సహాయం అనేటువంటిది కల్పించి ఆ రుణం ఇచ్చి, అదేవిధంగా వాళ్ళకి టెక్నికల్ గా ఏదైనా సాంకేతిక పరంగా కావాలంటే శిక్షణ కావాలంటే శిక్షణ ఇచ్చి వాళ్ళు తయారు చేసేటటువంటి వస్తువులకి ఉత్పత్తి అనేటువంటి చేసేటువంటి వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ఈ విధంగా వాళ్లకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పనేసి గౌరవ ప్రధానమంత్రి గారు, మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏం చేసిందంటే 100 రోజుల యాక్షన్ ప్లాన్ అని చెప్పని ఒక కార్యక్రమం చేస్తుంది. ఆ 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో మన సెర్ప్ డిపార్ట్మెంట్ నుంచి మన మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులకు మన మదనపల్లి మండలానికి 450 మందికి టార్గెట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ 100 రోజుల్లో మనం 450 మంది వాళ్ళ యొక్క జీవనోపాధులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాళ్ళ దగ్గర ఎంసీపీ అనేటువంటిది మైక్రో క్రెడిట్ ప్లాన్ అనేటువంటిది తయారు చేసి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమానికి అదనంగా రుణ సహాయం 2 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణ సహాయం బ్యాంకు నుంచి కానీ, శ్రీనిధి నుంచి కానీ, గ్రామ సమైక్య అప్పుల నుంచి కానీ వాళ్ళకు ఆర్థిక సహాయం అందించి వాళ్ళ యొక్క జీవనోపాధి యాక్టివిటీ పెంపుదల అనేటువంటిది చేయాలనే ఉద్దేశంతో ఈ లక్పతి దీది అనే కార్యక్రమం పెట్టారు. దానికి సంబంధించి మన గౌరవ ప్రధానమంత్రి గారి లైవ్ ప్రోగ్రామ్ అవగాహన కార్యక్రమం అనేటువంటిది ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ గురుప్రసాద్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల నందు తిరుపతి అరవింద్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. ఈ వైద్య శిబిరంలో 235 మంది కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు. వీరిలో గ్లూకోమా, కార్నియా, రెటీనా, ఆర్బిట్, డక్ట్ చికిత్సలలో పాటు విజన్ పరీక్ష, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో 48 మంది శస్త్రచికిత్సలకు ఎంపిక కాగా వారికి తిరుపతికి పోను రాను ఉచిత బస్సు వసతితో పాటు భోజన సదుపాయం కల్పించినట్లుగా కరెస్పాండెంట్ గురుప్రసాద్ తెలిపారు. ఈ శిబిరంలో వైద్యులు డాక్టర్ రచన, డాక్టర్ ఆకాష్, ప్రిన్సిపల్ రమాదేవి, నిర్వాహకుడు వసంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో అరవింద్ ఐ హాస్పిటల్ తిరుపతి శాఖ వారిచే డాక్టర్ రచన మరియు డాక్టర్ ఆకాష్ ఇతర 14 మంది నర్సింగ్ స్టాఫ్చే
ఐ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది. ఈ ఐ క్యాంప్లో భాగంగా రకరకాలైన కంటికి సంబంధించి, కంటి వ్యాధులకు సంబంధించి గ్లూకోమా, కార్నియా, రెటీనా, ఆర్బిట్, డక్ట్ టెస్టులు నిర్వహించి అలాగే బ్లడ్ ప్రెషర్, షుగర్ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ఆపరేషన్ అవసరమో వాళ్ళని తిరుపతి అరవింద్ హాస్పిటల్ వారు ఇక్కడ నుండి ఉచిత బస్సులో తీసుకెళ్ళి ఉచిత భోజన వసతి సదుపాయాలతో ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఆపరేషన్ తర్వాత తిరిగి పేషెంట్ని నెక్స్ట్ డే మదనపల్లి స్థానిక జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో డ్రాప్ చేస్తారు. రవాణా సౌకర్యం కానీ, భోజన సౌకర్యం కానీ, వసతి సౌకర్యం కానీ ఉచితంగా అందజేయబడతాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న అందరికీ కూడా ధన్యవాదాలు. ఇటువంటి మరిన్ని క్యాంపులు, సామాజిక సేవా కార్యక్రమాలు కళాశాల ఎప్పుడూ చేపడుతుందని, ఈ అవకాశాలన్నింటినీ కూడా మదనపల్లి పట్టణ ప్రాంత ప్రజలు, పరిసరాల గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కంటి చికిత్స శిబిరానికి దాదాపు 235 మంది రావడం జరిగింది. అందులో 48 మంది ఇప్పటి వరకు ఆపరేషన్ సెలెక్ట్ అయ్యారు. ఈ ఆపరేషన్లు అన్నీ కూడా ఇక్కడ నుండి తీసుకెళ్లే పేషెంట్లకు ఉచితంగా చేసి మళ్ళీ ఇక్కడే మదనపల్లి పట్టణంలో ఉన్న కళాశాల వద్ద డ్రాప్ చేయడం జరుగుతుంది. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించి పెంచే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని రెడ్డీస్ కాలనీ ఎక్స్టెన్షన్ నందు రోడ్డుకు ఇరువైపులా మొక్కలను ఎమ్మెల్యే నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డిఈ శ్రావణి, ఏఈ స్నేహప్రియ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు ఒక మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యతను పూర్తిగా వారే తీసుకోవాలన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పచ్చదనంగా ఉంచడము మన బాధ్యత అని గుర్తు చేశారు. నీళ్ళు పోయిన పాడా ఇది నీలకంఠ అన్న చెట్టు బాగా ఇంకా కొంచెం చెట్టు ఇంకా సైడ్కి వచ్చింటే బాగుంటుంది. ఇట చూడనా మేడం, మేడం మా కొంచెం రామ్మా, కొంచెం వాళ్ళు బాగుపడాల మేడం. ఓకే నెక్స్ట్ देखो भैया ओ हमारा नो नो మేడం మేడం మనం మేడం పట్టుకోసేసన్నా ఉండన్నా
पान लगा सफार ఈరోజు ప్రతి వారం చెట్లు నాటే కార్యక్రమం భాగంగా అదేవిధంగా ప్రజా సమస్యలు కూడా తెలుసుకుంటూ కొన్ని ఏరియాల్లో నీళ్లు 7 రోజులైనా నీళ్లు రావడం లేదు, 8 రోజులైనా కూడా నీళ్లు రాకపోవడంతో ప్రజలు తమ వాస్తవాలు తమ బాధ వెలిగించారు. తప్పకుండా నేను సంబంధిత మున్సిపల్ శాఖ వారికి ఇక్కడున్న ఫిట్టర్ ఆచార్య గారికి కూడా తెలపడం జరిగింది. బాధ్యతగా ఉండాలా, ప్రజా సమస్యలపైన సకాలంలో స్పందించాలా, దానికి పరిష్కార మార్గంలో పెట్టాలని చెప్పడం జరిగింది. ఒకవేళ అధికారులు స్పందించకపోతే తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి తెలియ కూడా చేశాను. ఇదే కాకుండా ఇక్కడ చాలా ఏరియాలో కాలువలు లేవు, రోడ్లు లేవు, పోల్స్ అడిగారు. సంబంధిత ఏపీఎస్పీడీసీఎల్ డిపార్ట్మెంట్కి డీ గారు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కాలువలు కూడా తమ సూచనలు ఇవ్వడం జరిగింది. రోడ్లు కూడా తక్షణం రోడ్లు కాలువలు స్టార్ట్ చేసి పూర్తి చేయాల్సిందిగా సంబంధిత మున్సిపల్ కమిషనర్ గారికి అదే అధికారులకు అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి వారం మనం ప్రజల్లో నడుస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సకాలంలో పరిష్కారం మార్గంలో పెడుతూ ప్రజలకు అధికార పరిపాలన పార్టీ పూర్తిగా ప్రజల వెంట ఉంది, ప్రజల కోసం ఉంది, ప్రజల సమస్యల పట్ల ఉంది, ప్రజల కోసం సకాలంలో స్పందించే తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆదర్శంగా తీసుకొని ఇంకా బాధ్యతగా పనిచేయడానికి ముందు నడవడానికి సకాలంలో ప్రజా సమస్యలపైన పనిచేయడం జరుగుతుందని చెప్తాను. అనారోగ్యంతో ఉన్న ఓ 4 నెలల బిడ్డని అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని రెయిన్బో చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకురాగా అక్కడ చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రం ఏలూరుకు చెందిన శంకర నీలమ్మ దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 4 నెలల కిందట 3వ సంతానంలో వీరికి కుమారుడు పుట్టాడు. బిడ్డకు ప్రణీత్ అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి ప్రణీత్ గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుండటంతో చేలూరులోని ఆసుపత్రిలో చూపించారు. అక్కడ వైద్యుల సూచన మేరకు మదనపల్లిలోని పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చారు. స్థానిక రెయిన్బో చిన్నపిల్లల ఆసుపత్రిలో సాయంత్రం 6 గంటలకు బిడ్డను చేర్పించగా ఇక్కడి వైద్యులు బిడ్డకి ఎక్స్రే పరీక్షల్లో పాటు రక్త పరీక్షల కోసం రక్త సేకరణ చేశారు. ఇంతలో చిన్నారి ప్రణీత్ ఉన్నట్టుండే కళ్ళు తేలేసి మృతి చెందాడు. సాయంత్రం 4 గంటలకు తీసుకొస్తే రాత్రి 9 గంటల వరకు తమ బిడ్డకు చికిత్సలు మొదలు పెట్టలేదని, అందుకే తమ బిడ్డ చనిపోయాడని శంకర నీలమ్మ బోరణ విలపించారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై రెయిన్బో ఆసుపత్రి వైద్యుడు అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బిడ్డ జన్యులోపంతో పుట్టాడని, అనారోగ్య లక్షణాలు ఉండడంతో ఎక్స్రే రక్త పరీక్షలు చేశామన్నారు. వ్యాధి నిర్ధారించేందుకు లేపే బిడ్డ మృతి చెందాడని, ఇందులో తమ తప్పేమీ లేదని వివరణ ఇచ్చారు. కావాలంటే
తల్లా చెప్పండి. తల్లిదండ్రులు పాలు పట్టిన దానికి మళ్ళీ నా చేతుల్లో ఒక మామ ఎత్తుకున్నాడు, ఒక మామ తెచ్చుకున్నాక అంటే తాగలేసంటే ఈ మమ్మల్ని ఎత్తుకొని మోదారుస్తుంది. నా చేతుల్లోనే కళ్ళు పోస్తున్నాడు సార్ నా చేతుల్లో కళ్ళు నిద్రపోతాడు సార్, పడుకున్నాడు సార్, చూడండి సార్, సార్ కళ్ళు సార్ వెంటనే పరిగెత్తుతారు. పరిగెత్తి మళ్ళీ ఐసీలోకి ఎత్తుకొని హార్ట్ బీట్ కొట్టుకోలేదు చెప్పేసినారు సార్. సార్ చెప్పడము అబ్బాయికి గస వ్యాధి ముందు నుంచినే ఉంది. ఇంటికి వచ్చినప్పుడు చెప్పినారు సార్, ఏందమ్మా అలా ఉంది చూడాలి, ఇవన్నీ టెస్టులు చేయడానికి ఒక 5-6 టెస్టులు రాయించినారు సార్. దాంట్లో 2 గా తీసుకుంటారో లేదో తెలియదు సార్. క్యాడ్లా పెట్టారు, స్కానింగ్ తీసుకుంటారు, లోపల బ్లడ్ తీసుకుంటాము, బ్లడ్ తీసుకునే క్యాడ్లా పెట్టినాము అంటున్నారు సార్. మేమైతే చూడలో తీసుకుంటారా లేదా అని ఐసీయూలోకి మమ్మల్ని రానిలేదు. అంతే సార్. చెల్లూరు సార్. అంటే మీరు తీసుకొచ్చినప్పుడు బాబు బాగా ఆరోగ్యంగా ఉన్నాడా? అంటే ఏడుస్తాడు సార్, ఎక్కువ ఏడుస్తాడు. గసం పోస్తాడా? అంటే గసం పోసేదేమో సార్, ఎక్కువ ఏడుస్తా అన్నాడు సార్. ఇక్కడ పండు పెడతానంటే ఇక్కడే పండు పెట్టాము. ఏందమ్మా బాబుకి ఏదో ఉంది చెప్పినా సార్, ఇక్కడ పండు పెడతానంటే అమ్మాడైతే చెప్పినారు ఏందమ్మా ఇలా ఉంది, ఏదో బాబుకి ఏదో హెల్త్ ఇష్యూ సార్ చెప్పడం పుట్టుకతోనే అబ్బాయికి ఇది ఉంది తర్వాత చెప్పినారు సార్. మీకు మేము చెప్పేది కాదు, ఆల్రెడీ బయట చూసిన డాక్టర్ లెటర్ రాసిచ్చారు. ఇదేందమ్మా ఐఈసీ రాసిచ్చినారు, ఇదేందమ్మా అని అన్నారు సార్. తెలియదు సార్ మాకు, మీరు ఏం టెస్టులు చేయాలో చేయండి, అడ్మిట్ చేసుకోవాల్సి పడుతుంది, టెస్ట్ అన్ని చూసి ఆ టెస్టులో ఏమొస్తుందో చూసుకోని అన్నారు. వెంటనే పైకి ఎత్తుకోపోయినారు, పైకి ఎత్తుకోపోతే బిడ్డకి మా చేతుల్లోకి వచ్చేయండి సార్. అట్లా నేను ఏం చెప్పలేదు సార్, నేను పిలిపించింది ఇంకా బాగా చూస్తాను నా కాజీలో నుంచి నా చేతుల్లోనే కళ్ళు దాదా వేస్తుంది సార్. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మరి ఎందువల్ల ఇదయ్యారు బిడ్డ అని? ఏదేమో సార్, వాళ్ళ అమ్మకి వెళ్ళేలా 4 రోజుల ముందు పోయినారంట, 4 రోజుల నుంచి ఏడుస్తారండి. మళ్ళీ నిన్న పోయినారు, నిన్న పోతే చిక్బలాపురికి రాయించినారంట. చిక్బలాపూర్లో చూసేసరికి ఇట్లా ఇక్కడ చిక్బలాపురికి హుషారుగుంటే సభ్య ఎక్స్ట్రా తినలేదు, పిల్లలు ఎక్స్ట్రా తిప్పిస్తుంది, చేతిలో పెట్టుకొని పెట్టుకొని పోయి కుక్క పెట్టుకొని ఏడుస్తాయిట. ఆ లోపలికి ఒక 10 నిమిషాల తర్వాత వచ్చి సమ్మె ఎత్తుకొని పెట్టిన చేతిలో వేస్తే తెల్లగన్ను మెలగన్ను ఆ సార్ సమ్మె పెట్టా. మళ్ళీ డాక్టర్ వచ్చి సార్ ఎట్లా నెలకి మళ్ళీ ఎత్తుకొని ఊరికి లోపు సమ్మె పెట్టని చెప్పుకొని మాట్లాడే కదా సమ్మె మీతాకు వచ్చా. నా బాధూరు సమ్మె చూసేవాళ్ళు నా పెట్ట సమ్మె 4:30 వచ్చిన సమేతగా డాక్టర్ లేదు, 6 గంటలకు రాబోయే మళ్ళీ 5:30 వచ్చిన సమేతగా బ్లడ్ చెకప్ చేసి చెప్పారు. అలా చంపిరిండా మళ్ళీ పైకి ఎత్తుకొని పోయాడు. ఆడు తెస్తామా మిసలా పెట్టి దేవుళ్ళు 1/2 గంట 10 నిమిషాల్లో చూసాము. మళ్ళీ ఏడ్చా పెట్టి గుక్కు పెట్టి ఏడ్చి చంపేసినారు సభల్లో. మా బిడ్డ మేము బాగుంటు వెంటుకెళ్తాము, అక్కడే చూపించుకుంటే బతుగా అక్కడ ఆసుపత్రి లేక ఎంత వరకు వచ్చినారు సమితను. బేబీ నీలానే బేబీ యాక్చువల్గా బేబీ ఊపిరి తీసుకుంటే పెద్ద ఇబ్బందితో వచ్చింది మన హాస్పిటల్కి. వచ్చిన వెంటనే కూడా బేబీకి బాగా ఆయాసం అంటే వెంటనే ఎక్స్రే ఇవన్నీ కూడా తీసిచ్చాము. ఇది పుట్టుకతో వచ్చిన సమస్యలాగానే ఆల్రెడీ చూసిన డాక్టర్ ఒక లెటర్ కూడా పంపించినారు వాళ్ళ దగ్గర. వాళ్ళు మనకు లాస్ట్లో కూడా చూపించారు. ఈ మెటబాలిక్ కండిషన్స్ అంటాము. వీటిలో ఏమవుతుందంటే అసిడోసిస్ అని pH అనేది ఎక్కువ డెవలప్ అయి ఉంటుంది. ఒక సడన్గా అట్లా pH కానీ ఎక్కువ డెవలప్ అయినప్పుడు టక్కన గుండె ఆగిపోతుంది.
గుండె ఆగిపోయినప్పుడు మళ్ళీ బేబీ గుండె కొట్టుకోవడం అనేది ఈ కండిషన్స్లో కష్టం. మన దగ్గరికి వస్తానే సిపిఆర్ ఇవన్నీ కూడా చేసాం. బేబీకి వచ్చిన వెంటనే మనకు అడ్మిషన్లో లేదు, ఓపీగా చూపించుకుంటే వచ్చారు. వచ్చిన వెంటనే బేబీకి వచ్చేసి సిపిఆర్ కూడా హార్ట్ లేదని వెంటనే సిపిఆర్ చేసి బేబీ ప్రాణం కాపాడదామని ట్రై అయితే మన ప్రయత్నం బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి చేశాము. అయినా కూడా బేబీకి వచ్చేసి మనకి గుండె కొట్టుకోవడం అనేది సరిగా రావట్లేదు. దాదాపు హాఫ్ అన్ అవర్ సిపిఆర్ చేసిన తర్వాత కూడా రాలేదు. మెయిన్ కారణము ఆ పిహెచ్ అనేది ఏదన్నా బాగా డౌన్ అయి ఉండొచ్చు. అసిడోసిస్ అంటాం, మనకి యాసిడ్ అంటాము, బ్లడ్లో ఇంబ్యాలెన్స్ అయింది. అది దానివల్ల మనకు హార్ట్ అనేది పిహెచ్ బాగా తగ్గిపోయినప్పుడు వెంటనే రిట్రైవ్ చేయలేము ఇలాంటి బేబీస్ని. అది ఇక్కడ పంపించిన డాక్టర్ దగ్గర కూడా ఆ లెటర్ ఉంది. ఆ లెటర్ కూడా పేషెంట్స్ దగ్గరే ఉంటుంది. ఏ టైంలో వచ్చారు సార్ పేషెంట్? వాళ్ళు మన దగ్గరికి వచ్చింది అయితే 6 o'clock. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినారో మరి ఎన్ని గంటలకు వచ్చారో తెలియదు. 6 o'clock చూసాను బేబీని. 6 o'clock చూసి వస్తానే ఎక్స్రే ఇవన్నీ కూడా చేసి మన ప్రయత్నం అనేది మనం చేసాము. అసలు అడ్మిషన్ అయ్యే బేబీ అయితే కాదు, ఓపీగా వచ్చింది బేబీ అంతే. ఎమర్జెన్సీ అన్నట్టు వెంటనే బేబీకి అట్లా ఇబ్బంది అయినప్పుడు వెంటనే తీసుకొని సిపిఆర్ కూడా చేసాం. అట్లా ప్రాబ్లం అయినప్పుడు వెంటనే కూడా తీసుకుంటాం. రెడ్డిస్ కాలనీ ఎక్స్టెన్షన్ ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని రెడ్డిస్ కాలనీ ఎక్స్టెన్షన్ నందు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ తర్వాత నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ప్రజల అభ్యర్థన మేరకు తానే స్వయంగా ఇక్కడకు వచ్చి ప్రజా సమస్యలు ఆలకించడం జరిగిందన్నారు. చేశారు. ఇప్పుడు చూడండి, మున్సిపాలిటీ నుండి జనరల్ ఫండ్స్ కూడా ఎక్కడ ఉన్నాయంటే రాష్ట్ర ఖజానాలు ఉన్నాయి. ఎప్పుడు వచ్చేది అది దానికి ఏదో వచ్చేసి అది తప్పకుండా అభివృద్ధి చేస్తాం. పైన ఇక్కడ ఒక కరెంట్ పోల్ కావాలా, అదేవిధంగా కాలువలు కావాలని చెప్పి విన్నవిస్తూ ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా వీళ్ళ విన్నపం మేరకు కాలువలు ఇప్పుడే తక్షణం రేపటి లోపల పోల్ ఇచ్చేదానికి దాన్ని పూర్తిగా ప్రభుత్వం కానీ ప్రభుత్వ శాఖలు కానీ పనిచేస్తాను తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా కానీ పరిపాలన ఈరోజు ఏ విధంగా ఉండాలంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. అధికారులు కానీ నాయకులు కానీ ప్రజల కోసం ఏదో ఓట్లు వేసుకొని మేము ఇళ్లలో కూర్చొని ఉండాలా, ప్రజలు మా ఇళ్ళ దగ్గర వచ్చి గంటల తరబడి బయట నిలవాలి, అది కాదు పరిస్థితి. మేము ప్రజల దగ్గరికి రావాలా, ప్రజలు వాళ్ళ వాస్తవ పరిస్థితులు వాళ్ళ కష్టాలు మాకు చెప్పాలా, మేము విని దాన్ని పరిష్కార మార్గంలో పెట్టడమే అది సరైన ప్రభుత్వ వ్యవస్థ పనిచేసేది. ఆ విధంగా ఆ భాగంగా ఈరోజు పూర్తి బాధ్యతగా మేము ఉన్నాము. తెలుగుదేశం పార్టీ ఉంది, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అదే బాటలో మేము కూడా నడుస్తూ తప్పకుండా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధికి తీసుకువెళ్తూ సకాలంలో సమస్యల్ని పరిష్కారం చేయడానికి పూర్తిగా పనిచేయడానికి సహకరిస్తూ ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపైన, ప్రజా అవసరాలపైన ఏదైతే ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో మదనపల్లికి తీరని నష్టం జరిగింది. చాలా పెద్ద నష్టం జరిగింది. ఇంత అంత నష్టం కాదు. మదనపల్లి ఆ రోజు నేను 2009 నుంచి 14 వరకు ఎక్కడ కూడా రోడ్ వేసే అవసరం లేకుండా మదనపల్లి పట్టణం ఇచ్చినాను. మళ్ళా 14 నుంచి 19 వచ్చిన తిప్పారెడ్డి గారు, దాని తర్వాత వచ్చిన ఎమ్మెల్యే పోయిన ఎమ్మెల్యే మేము ఇద్దరు వీళ్ళు చేసి ఏమీ లేదు, సర్వనాశనం చేశారు మదనపల్లి. దానికి ఈరోజు ఎక్కడ చూస్తే గుంతలమైనవి. ఎంపీ మిథున్ రెడ్డి ఇంకా మోసం ఏమైనా చేయలేదు. కాకపోతే మేము మాత్రం ఇచ్చిన మాట ఇచ్చినట్టు మదనపల్లి పట్టణ అభివృద్ధికి పూర్తి బాధ్యత తీసుకుంటూ బాధ్యతగా పనిచేస్తామని చెప్పి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మరణించిన చల్లపల్లి హారిక కుటుంబ సభ్యులను రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి కాకినాడ రూరల్ వలసపాకలో ఉన్న వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అందాల్సిన డబ్బులు ఇప్పటికే అందించారు కనుక ఇంకా ఏమైనా ప్రభుత్వం నుండి అందాల్సినవి ఉంటే కూడా వచ్చేదానికి కృషి చేస్తానని, మీరు ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. పరామర్శించిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, జిల్లా మీడియా ప్రతినిధి తుమ్మలపల్లె నాని, పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బిక్కిన విశ్వేశ్వరరావు, పిఠాపురం అసెంబ్లీ కన్వీనర్ బుర్రా వెంకట కృష్ణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శులు దాట్ల సూర్యనారాయణరాజు, గండి కొండలరావు, మీడియా ప్రతినిధి యార్లగడ్డ రామకుమార్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండెం సత్యనారాయణ పాల్గొన్నారు.
ఎగ్జామ్ రాసిందండి సాయంత్రం తీసుకుందండి సంవత్సరం రాగి చెప్పండి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోలేదని వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళిపోయింది మన ఫ్లాట్ కొనుక్కుంటాం అక్కడ విశాఖపట్నం తీసుకుపోతాను అన్ని కొట్టి వచ్చేసింది అన్ని కొట్టి చదువులు చావులు అన్ని కొట్టి వచ్చేసింది ఫోటో ఉందమ్మా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. హారిక అనేటువంటి అమ్మాయి 22 సంవత్సరాలు కెమికల్ ఇంజనీరింగ్ చేసి బ్రహ్మాండంగా చదివినటువంటి అమ్మాయి, మెరిట్లో ఉత్తీర్ణత సాధించినటువంటి బిడ్డ. ఆ బిడ్డ చక్కగా ఉద్యోగం చేసుకుంటుంది, జీవితంలో స్థిరపడుతుంది కదా అని భావించే సందర్భంలో యాక్సిడెంట్లో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదం ఏదైతే ఉందో దానిలో తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇవాళ ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుటుంబానికి అండగా నిలబడుతూ ₹1 కోటి పరిహారం కూడా చెల్లించారు. అయినా కూడా ఏ పరిహారం కూడా నిజంగా బిడ్డను తీసుకురాలేదు. ఆ తల్లి యొక్క కడుపు కోత ఏదైతే ఉందో అది చూస్తుంటే వర్ణనాతీతంగా ఉంది. ఒక మగబిడ్డ ఉన్నప్పటికీ కూడా ఒక 5-6 సంవత్సరాల క్రితం ఆ బిడ్డను కూడా ఎవరో ఎత్తుకెళ్ళిపోయారంట. ఈ పాపనేమో ఇలా కోల్పోయి ఒంటరిగా ఆ తల్లి నిలబడటం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే నేను ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, ఏదైతే అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో మనం పలు దఫాలుగా అక్కడ ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. కనుక ప్రభుత్వానికి నేను చేసేటువంటి అభ్యర్థన, ప్రతి ఇండస్ట్రీలో విశాఖపట్నం మాత్రమే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇండస్ట్రీలో సేఫ్టీ ఆడిట్ అనేది ఖచ్చితంగా జరగాలి అనేది నేను నా తరఫున, అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా ప్రభుత్వానికి చేస్తున్నటువంటి. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతబాబు పలు అక్రమాలకు పాల్పడడమే కాదని మహిళలను వేధించారని ఆరోపించారు. మహిళా ఉద్యోగులను లైంగిక ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి మార్ఫింగ్ వీడియో అంటూ బుకాయిస్తున్నాడని విమర్శించారు. అనంతబాబు ఇలాంటి వాడని ఏజెన్సీలు అందరికీ తెలుసన్నారు. ఎంతో మంది మహిళల్ని లైంగికంగా వేధించారన్నారు. అనంతబాబు నువ్వు మహిళతో ఉన్న వివాహేతర సంబంధాన్ని ఎక్కడ బయట పెడతాడన్న అనుమానంతోనే నాడు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ఇదేనా నీ పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం అని ప్రశ్నించారు. రంపచోడవరం నియోజకవర్గంలో ఉదయం నుంచి మన టీవీలోను సోషల్ మీడియాలోను హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క న్యూడ్ వీడియో బయటకు రావడం. నిజంగా ఈ రోజు ఈ విషయాన్ని చెప్పుకోవాలంటేనే చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయా, ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ఈ రోజు చాలా మంది ఫోన్ చేసి చాలా రకాలుగా మాట్లాడడం, అడగడం కూడా జరుగుతూ ఉంది. నిజంగా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక న్యూడ్ వీడియో ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఆ అమ్మాయితో ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతూ తను ఏదైతే ప్రవర్తించాడో అది పొద్దున్న లేసి మేము టీవీలో చూసాము, చాలా మంది కూడా చెప్పారు. ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయమనే చెప్పాలి. తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను కాదు మార్పింగ్ చేశారు, నేను ఏదో పిల్లలకి ముద్దులు పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేస్తా ఉన్నారు, నా పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తా ఉన్నారనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి నిజంగా నీ పార్టీ మహిళలకు ఇచ్చేటువంటి విలువ ఇదేనా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మొన్న ఒక ఎమ్మెల్సీ భార్య పిల్లలు ఉన్నారు, ఎదిగిన కూతుర్లు ఉన్నారు, పెళ్లి చేసిన వయసులో ఇంకో మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని భార్య పిల్లలను వద్దంటున్నాడు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలాగ వైసీపీలో పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు, ఈయన కోసం ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డి? ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబుకు నువ్వు శిక్ష వేయిస్తావా, లేదంటే మొన్న డోర్ డెలివరీ చేసిన తర్వాత 5 నెలల్లో బయటకు తీసుకొచ్చేవే అలాగే వ్యవహరిస్తావా? నువ్వు మహిళలకు ఏమాత్రం గౌరవిస్తావు అనేది ఇప్పుడు బయటపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నువ్వు నీ పార్టీ నిజంగానే మహిళల పక్షపాతి అని చెప్తా ఉంటావు కదా, మహిళల తరపున ఎప్పుడు ఉంటుంది, మహిళలకు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానాల్లోనే మా వైసీపీ ప్రభుత్వం ఉంటుంది అనేసి చాలాసార్లు చెప్పావు. ఇప్పుడు ఏం మాట్లాడతావు?
జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను అడుగుతా ఉన్నాను. మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇదే ప్రశ్న వేస్తా ఉన్నాను. ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. టీడీపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి నాయకులు ఆ విధంగా వ్యవహరిస్తా ఉన్నారా, లేకపోతే వైసీపీ పార్టీలో ఒక పదవి మోహంతో ఏ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు మీకే కళ్ళ కట్టినట్టు కనబడతా ఉంది. ఈ రోజు నిజంగా సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటివి చూడాలంటేనే భయంకరంగా ఉన్నాయని చాలా మంది చెప్తా ఉన్నారు. ఒకసారి మీరే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా సంఘాల సభ్యులు లక్పతి పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకాంక్ష. మదనపల్లె మండలం మహిళా సమైక్య కార్యాలయంలో లక్పతి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ గురుప్రసాద్ వెల్లడి. శస్త్రచికిత్సల కోసం గుర్తించిన వారిని తిరుపతి అరవింద్ కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లిన నిర్వాహకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.